హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్తున్నాం ఒకసారి రికాప్ చేసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అండ్ వేరియబుల్స్ అంటే ఏంటో చూసాం. ఐడెంటిఫైయర్స్ యొక్క నేమింగ్ రూల్స్ ఏంటి, అండర్ స్కోర్ డాలర్స్ ఎలా వాడాలి, ఎక్కడ వాడొద్దు, ఎక్కడ వాడవచ్చు అని చెప్పి చూసాం. సో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేసుకుంటాం, ఎలా ఇనిషియలైజేషన్ చేసుకుంటాం చూసాం. సో ఈ క్లాస్లో వచ్చేసరికి ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ వచ్చేసరికి ఆపరేటర్ డెఫినేషన్. Operator is symbol that usually represents an action or process. సో ఆపరేటర్ అనేది ఒక సింబల్, అది ఒక ఆపరేషన్ ప్రాసెస్ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఆపరేటర్ ఈస్ కేపబుల్ ఆఫ్ మ్యానిపులేటింగ్ ఏ సర్టన్ వాల్యూ ఆర్ ఆపరెంట్. సో ఈ ఆపరేటర్స్ అనేవి కొన్ని పవర్స్ ఉంటాయి అన్నమాట. వీటికి అవి ఏం చేస్తుంది అని అంటే ఆపరెంట్ని ఆర్ వాల్యూస్ని కొన్ని సర్టెన్ థింగ్స్ తోటి మ్యానిపులేట్ చేసి దాని యొక్క వాల్యూస్ చేంజ్ చేయడం కానీ, కొంచెం ఏమంటారు అడిషన్స్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ అండ్ రిలేషనల్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెంట్స్ ఆర్ కాన్స్టెంట్స్. సో ఆపరెంట్స్ అంటే వేరియబుల్స్ ఆర్ డాటా అన్నమాట. కాన్స్టెంట్స్ అంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ ఆర్ నెంబర్స్, న్యూమరిక్ వాల్యూస్ లైక్ 1 2 3 అట్లా అనమాట. ఆపరెంట్స్లో డాటా స్టోర్ అయి ఉంటుంది. కాన్స్టెంట్ అంటే డాటా అనమాట, నెంబర్స్ అనమాట. వాటిపైన అర్థమెటిక్, లాజికల్, రిలేషనల్ డాటా ఆపరేషన్ చేయడానికి ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. సో అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి వాల్యూ అనేది వేరియబుల్కి అసైన్ చేస్తాము. ఇది అసైన్మెంట్ ఆపరేటర్లో వస్తుంది, బట్ చిన్నది నేర్చుకుందాం. ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. సో దీనిలో ఇప్పుడు ఒక మెయిన్ ఒకటి ఏంటంటే టైప్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఒక వేరియబుల్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయిందో చెప్తుంది అనమాట. టైప్ ఆఫ్ ఆపరేటర్. సో టైప్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఒక వేరియబుల్ ఎలాంటి డేటా స్టోర్ అయిందో తెలుసుకుంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ లెట్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 10, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, లెట్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని తీసుకున్నాం కదా. ఇక్కడ సి ఉంది, ఇక్కడ క్యాపిటల్ సి ఉంది. సో ఇంతకు మనం నేర్చుకున్నాం కదా ఐడెంటిఫైయర్స్లో కేస్ సెన్సిటివ్ ఇస్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి. జావా స్క్రిప్ట్ ఇస్ కేస్ సెన్సిటివ్ కాబట్టి క్యాపిటల్ సికి స్మాల్ సికి డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే ఇట్లా తీసుకున్నాం. సో దీనికి ఒకసారి చిన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఉంది కదా. సో అది ఏం చేస్తుంది, టైప్ ఆఫ్ వేరియబుల్ ఎలాంటి టైప్ ఆఫ్ వేరియబుల్ యూజ్ చేసుకుంటుందో అని చెప్పి చెప్తుంది అనమాట. లైక్ ఇక్కడ ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ వేర్ బి ఈక్వల్ టు 9, ఏ ఈక్వల్ టు 10 అని ఉంది. సో 10 అనేది మనకు తెలిసిందిగా ఇంటీజర్, 9 అంటే ఒక స్ట్రింగ్ వాల్యూ, ఎందుకంటే డబల్ కోట్స్ ఉంది సింగిల్ కోట్స్లో ర్యాప్ అయ్యి ఉంది కాబట్టి. సో దాని గురించి ఒకసారి చూద్దాం. టైప్ ఆఫ్ అని అంటే దీని యొక్క ఏ టైప్ ఆఫ్ ఏమొస్తుంది, బి టైప్ ఏమొస్తుంది. అండ్ ఏ ప్లస్ బి అంటే అది 10 ప్లస్ 9 19 అవుతుందా, లేకపోతే స్ట్రింగ్ కాబట్టి కన్కాటినేషన్ అవుతుందో చూద్దాం ఒకసారి. రన్ చేసి ఇక్కడ వచ్చింది చూడండి వాల్యూస్. నెంబర్ ఫస్ట్ ఏంటిది, నెంబర్ అంటే ఏ అనేది నెంబరు. స్ట్రింగ్ అంటే బి ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఉంది కాబట్టి ర్యాప్ అయింది కాబట్టి స్ట్రింగ్ అది. 109 అంటే 10 ప్లస్ 9. సో ఇది కన్కాటినేషన్ అయింది. సో 10 తర్వాత 9 అయింది. కన్కాటినేషన్ అంటే ఏం లేదు, రెండు స్ట్రింగ్స్ యొక్క వాల్యూస్ అనేవి పక్క పక్కకు అతుక్కొని వచ్చేస్తాయి అనమాట. అది స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటాం. సో రెండు స్ట్రింగ్స్ మధ్యలో ప్లస్ పెడితే రెండు వాల్యూస్ అనేది ఒక మధ్యలో ఏం స్పేస్ లేకుండా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇట్లా ఇది ఆపరేటర్ యొక్క టైప్ ఆఫ్ ఆపరేటర్ యొక్క యూజెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్లో టైప్స్ ఆఫ్ చాలా ఉంటాయి. సో దాని మెయిన్లీ మనం మోస్ట్లీ యూజ్ చేసేసరికి ఇవి 5. సో అర్థమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్, కండిషనల్ ఆపరేటర్స్ ఉంటాయి. సో నేను కొంచెం ఒక్కొక్కటి చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ నెంబర్స్ ఆర్ ఆపరెంట్స్ అనమాట. అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి ఆపరెంట్స్ మీద పర్ఫార్మ్ చేసేదాన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు అనమాట. సో దీని లోపల వచ్చేసరికి ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఎక్స్పోనెన్షియల్, మాడ్యులస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఉంటాయి. సో వీటి గురించి ఒకసారి చిన్న ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు దీనిపైన తీసేస్తున్నా. 9కి మనం ఇంటిజర్ తీసుకుందాం, అంటే నెంబర్, ఎందుకంటే మనకి వాల్యూస్ కావాలి కదా. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం, ఎందుకంటే మనం అడిషన్ సబ్స్క్రిప్షన్ చేయాలి కాబట్టి రెండు న్యూమరిక్ వాల్యూ తీసుకుందాం. సో ఇక్కడ వచ్చింది కదా వాల్యూ చూడండి, నంబర్ 19 వాల్యూ 10 ప్లస్ 9. మనకి కొత్తగా ఉండే వాల్యూస్ ఏవి ఇక్కడ, ఇంటూ అంటే ఎక్స్పోనెన్షియల్, అంటే ఏ ఇంటూ బి అంటే ఏమొస్తుంది చూద్దాం, అంటే ఏ పవర్ 9 అనమాట. సో ఏ పవర్ 9 అంటే ఎంత, ఇది 10 పవర్ 9 అంటే ఇదనమాట. 10 తర్వాత ఇన్ని సున్నాలు వస్తాయి. సో లైక్ మనకి ఈజీ అర్థం కావాలంటే 10 పవర్ స్క్వేర్ పెట్టుకుందాం. బి ఈక్వల్ 2 ఉంటే కంట్రోల్ ఆల్ 10,
కిందికి వెళ్ళండి 100, 10 into 10 100 కాబట్టి 10 స్క్వేర్ ఈక్వల్ టు 100. సో ఇది ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి ఎలా వర్క్ అవుతాయో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఆపరేటర్స్, అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వచ్చరికి అసైన్మెంట్ ఆపరేటర్స్ అసైన్ వాల్యూస్ టు జావాస్క్రిప్ట్ వేరియబుల్స్కి డాటా అనేది అసైన్ చేస్తుంది. లైక్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ఫస్ట్ చూసాక అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పి అది ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు ఇంటూ ఈక్వల్ టు డివైడ్ బై ఈక్వల్ టు పర్సెంటైల్ ఈక్వల్ టు ఫ్లోర్ అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ టు ఇవన్నీ సేమ్ చిన్నగా ఉంటాయి. బట్ ఒకటి చెప్తే మీకు అన్ని మిగతా అన్నీ అర్థమవుతుంది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 5 ఈక్వల్ టు అనేది ఎక్స్ ఈక్వల్ టు 5 అనేది ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ఆపరేటర్కి. అదే ప్లస్ ఈక్వల్ టు ఉంది కదా, సో దీనికి సింపుల్ ఇదనమాట ఎగ్జాంపుల్. ఇది ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేది రెండు సేమ్ అనమాట. అర్థమవుతుందా? ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అన్న ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్న సేమ్. సో ఇక్కడ ఈ ఈక్వల్ టు యువతల ఈక్వల్ టు అవతల ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్గా రాసి ప్లస్ యువతల తీసుకొచ్చి పెడతారనమాట. పెట్టడం వల్ల అది రెండు సేమ్ అని చెప్పి రాసుకోవడానికి చాయిస్ అనమాట. సో దీనికి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లైక్ ఏ ఈక్వల్ టు 10 అనుకోండి, బి ఈక్వల్ టు లైక్ 9 అనుకోండి. సో ఇప్పుడు ఏం చేద్దాం, తీసేసి కంట్రోల్ ఎస్ చేయండి. మనకి ఏం కావాలి, లైక్ ప్లస్ ఈక్వల్ టు తీసుకుందాం ఫస్ట్. సో బి ప్లస్ ఈక్వల్ టు లైక్ 1 తీసుకుందాం. సో అంటే ఇప్పుడు వాల్యూస్ ఏం రావాలి, సారీ వాల్యూస్ రావడానికి ఫస్ట్ ఏం చేయాలి కదా, console.log ఇక్కడ బి వాల్యూ ప్రింట్ చేద్దాం, ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేద్దాం. సారీ వచ్చింది ఇక్కడ కన్ఫర్మ్ ఇచ్చిన, సారీ ఇక్కడ కన్ఫర్మ్ వచ్చింది, కన్సోల్ రావాలి, చూసుకోలేదు సారీ. కన్సోల్. సో 10 నెంబర్ వచ్చింది, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అని వచ్చింది, అవునా? సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 ఎంత వచ్చింది ఆన్సరు, మళ్ళీ ఇది ఎంత ఉంది ఒకసారి క్లియర్ చేద్దాం. క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నా. 10 నెంబర్ వచ్చింది, అంటే ఏ వాల్యూ 10 వచ్చింది, బి వాల్యూ కూడా 10 వచ్చింది. సో ఒకసారి దీన్ని కామెంట్స్లో పెడుతున్నా, సింగిల్ లైన్ కామెంట్స్లో పెట్టి బి ఈక్వల్ టు బి ప్లస్ 1 రాస్తున్నా, కంట్రోల్ ఆల్ట్ ఎన్. ఇక్కడ కూడా 10 నెంబర్. సో బి ఈక్వల్ టు బి ప్లస్ 1 అన్నా బి ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా సేమ్ అనమాట. ఇది ఒక షార్ట్ కట్ అనమాట. దీనికోసం ఈ ప్లస్ ఈక్వల్ టు అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఇంటూ ఈక్వల్ టు కూడా అంతే. లైక్ ఇప్పుడు బి ఈక్వల్ టు 2 ఉందానికి 2 స్క్వేర్ ఎంత, 2 2 4 కదా. సో దానికోసం ఏం చేస్తాం, బి ఇంటూ ఈక్వల్ టు 2 అనమాట. సో అదే బి అంటే 2 పవర్ 2 అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే 2 ఉందో లైక్ 3 తీసుకున్నాం ఫర్ సపోజ్. సో 3 స్క్వేర్ అంటే ఎంత, 9 కావాలి కదా. సో 10 అనేది ఏ వాల్యూ, తర్వాత బి ఈక్వల్ టు 9 అనమాట. వాల్యూ అనేది ఇంక్రిమెంట్ సారీ స్క్వేర్ చేసాం కాబట్టి దానికి 9 వచ్చింది అనమాట, 3 స్క్వేర్ కాబట్టి ఆన్సర్. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, వాల్యూస్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్స్ డివైడ్ బై ఈక్వల్ టు వై అన్న, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అన్న, ఈ అంటే ఎక్స్ని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ అదే వాల్యూకి వేరియబుల్కి ఇచ్చేస్తామంట వాల్యూ. అది అసైన్మెంట్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వచ్చరికి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లాజికల్ స్టేట్మెంట్స్ టు డిటర్మిన్ ఈక్వాలిటీ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. సో ఈ కంపారిజన్ చేసేటప్పుడు దీన్ని వాడతాం అనమాట. అంటే అవి రెండు సమానం ఉన్నాయా, లేకపోతే పెద్దగా ఉన్నాయా, చిన్నగా ఉన్నదా వాల్యూస్ అనేటివి. మనం ఎప్పుడైతే మార్క్స్ కానీ పాస్డ్ అవుట్స్ కానీ ఫెయిల్ కానీ గ్రేడ్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ కంపారిజన్స్ యూజ్ చేస్తాం అనమాట. అంటే యావరేజ్ అనేది 80% అబవ్ ఉందా, లేకపోతే తక్కువ ఉందా, లేకపోతే 70% ఉందా లేదా, లేకపోతే 40% అబవ్ ఉంది తక్కువ ఉంది, ఫెయిల్ అయినా పాస్ అయినా చెప్పడానికి అలాంటివి అనమాట. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 5 అనుకుందాం సపోజ్. ఎక్స్ ఈక్వల్ 5 అంటే ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 8 అంటే ఎక్స్ వాల్యూ ఏముంది, వాల్యూ 5 ఉంది. సో 5 ఈక్వల్ టు 8 కాదు, సో ఫాల్స్ వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే 5 ఈక్వల్ టు 5, సో ట్రూ అనమాట.
ఇక్కడ ట్రూ వచ్చింది. తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ట్రూ. అంటే ఎక్స్ ఈక్వల్ టులో ఎక్స్ అంటే 5 ఈక్వల్ టు 5 కాకపోతే స్ట్రింగ్ ఉంది ఇక్కడ. అయినా కానీ వాల్యూస్ ఏముంది కాబట్టి ట్రూ వచ్చింది. అదే ఇక్కడ చూసుకోండి ఈక్వల్ టు వాల్యూ అండ్ ఈక్వల్ టైప్. అంటే ఈక్వల్ టు అనేది ఇక్కడ 2 ఈక్వల్స్ అనేది ఈక్వల్ వాల్యూని చూపిస్తుంది. తర్వాత లాస్ట్ ఈక్వల్ టు అనేది ఈక్వల్ టైప్ చూపిస్తుంది. లైక్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 5, ఎక్స్ త్రిబుల్ ఈక్వల్ టు 5 అంటే 5 ఈక్వల్ టు 5 అంటే అది నెంబర్ ఇది నెంబర్ కాబట్టి ట్రూ వచ్చింది వాల్యూ, అవునా. అదే ఎక్స్ ఈక్వల్ టు 5 అది స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 5 అనేది స్ట్రింగ్, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు అనేది 5 అంటే నెంబర్ కాబట్టి నెంబర్ ఈక్వల్ టు స్ట్రింగ్ కాదు కాబట్టి అది ఫాల్స్ అనమాట. ఇది సేమ్ యాజ్ నాట్ ఈక్వల్ టు అదే ఫాలో అవుతుంది, అండ్ నాట్ ఈక్వల్ టు ఈక్వల్ అయి కూడా అదే అవుతుంది. ఇక గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ మనకు తెలిసిందే. గ్రేటర్ దాన్ అంటే ఆ 5 అనేది 8 కన్నా పెద్దదైతే, అంటే ఇక్కడ 5 గ్రేటర్ దాన్ 8 అనమాట. 8 అనేది 5 కన్నా చిన్నది అని అన్నప్పుడు ట్రూ వస్తుంది, బట్ ఇక్కడ కాదు కాబట్టి ఫాల్స్ వస్తుంది. సో ఇలా అనమాట. గ్రేటర్ దాన్ లెస్ దాన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 8 అన్నా కావచ్చు, 8 కన్నా పెద్దగానే ఉండొచ్చు. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇవన్నీ కామెంట్స్లో పెట్టేద్దాం, మనకి ఇది కూడా అవసరం లేదు. సో మనకి ఏం కావాలి ఇప్పుడు, కంపారిజన్ ఆపరేషన్ కావాలి. సో కన్సోల్ డాట్ లాగ్ మనకి ఏ గ్రేటర్ దాన్ బీనా అంటే ఏ అనేది బీ కన్నా పెద్దదా కాదా, ట్రూ. సో పెద్దది అన్నమాట. ఈక్వల్ టు బి, సో ఏ అనేది బీ కన్నా పెద్దదా కాదా, కంట్రోల్ ఆల్ట్ ఎన్, సో ట్రూ వచ్చింది మళ్ళీ. లైక్ ఇప్పుడు 2 వాల్యూస్ 3 తీసుకుందాం, అంటే 2 వాల్యూస్ 3 తీసుకుంటే ఏమవుతుందో చూడండి, ట్రూ వచ్చింది. అంటే ఈక్వల్ టు వాల్యూ ఇక్కడ ఈక్వల్ టు అనే సైన్ని యూజ్ చేసుకున్నది ఇక్కడ, అవునా. ఇప్పుడు ఈక్వల్ టు అంటే ట్రూ వచ్చింది. లైక్ ఇప్పుడు 3ని మనం కామెంట్స్లో పెడుతున్నాం, అంటే టెక్స్ట్లోకి మార్చేస్తున్నాం. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూడండి, ఏమొచ్చింది, ట్రూ వచ్చింది వాల్యూ. బట్ 3 ఈక్వల్ టు పెడితే ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఎందుకు అని అంటే ఆ టెక్స్ట్ అనేది ఆ టెక్స్ట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, పైన టెక్స్ట్ అనేది నెంబర్ ఫార్మాట్లో ఉంది. సో అందుకు ఫాల్స్ అవుతుంది. ఇది అబౌట్ కంపారిజన్ ఆపరేటర్స్. మిగతా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. అండ్ ఆపరేటరు, ఆర్ ఆపరేటరు, నాట్ ఆపరేటర్. అండ్ అంటే 2 అనేటివి రెండు ఈక్వేషన్స్ అనేవి, అంటే 2 ఎక్స్ప్రెషన్స్ అనేవి ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది, ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది. సో పక్కా రెండు ఎక్స్ప్రెషన్స్ ట్రూ అవుతేనే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. సో ఇక్కడ ఏంది, ఎక్స్ ఈక్వల్ 6 వై ఈక్వల్ 3 తీసుకున్నాం. ఎక్స్ అనేది 10 కన్నా చిన్నది, వై అనేది 1 కన్నా పెద్దది కాబట్టి ట్రూ వచ్చింది వాల్యూ, ఈ అవుట్పుట్ అనేది. తర్వాత ఆర్, ఆర్ అనేది ఎక్స్ ఈక్వల్ టు 5 ఆర్ వై ఈక్వల్ టు 5. సో రెండు ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వస్తుంది. సో ఆర్లో ఏంది అని అంటే రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్ వస్తుంది, మీ ఒక్కటి కూడా ఏదన్నా ఒకటి ట్రూ అయినా ట్రూనే వస్తుంది. నాట్ అంటే తెలిసిందే కదా, నాట్ అంటే వచ్చిన ఆన్సర్కి ఆపోజిట్ అనమాట. ఒకవేళ ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. సో నాట్ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ఆన్సర్ ఏంది, ఫాల్స్. నాట్ ఫాల్స్ అంటే ట్రూ అనమాట. సో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏ బి ఉంది కదా, సో ఇక్కడ మనకి ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఆపరేటర్ కావాలి కదా, అండ్ బి గ్రేటర్ దాన్ ఏ. సో దీన్ని రన్ చేసాం, సో వాల్యూ వచ్చేసరికి ఫాల్స్ వచ్చింది. ఎందుకు అంటే ఏ గ్రేటర్ దాన్ బి అంటే కాదు, ఎందుకంటే రెండు సమానం. సో ఇక్కడ రెండు ఫెయిల్ అయినాయి కాబట్టి ఫాల్స్ వచ్చింది. అదే ఇక్కడ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ ఉందనుకోండి, కంట్రోల్ ఆల్ట్ ఎన్ కొడితే ట్రూ అనమాట. రెండు ట్రూ అయినా కాబట్టి ట్రూ. ఒకవేళ బి గ్రేటర్ దెన్ ఏ అనుకోండి, బి గ్రేటర్ దెన్ ఏనా కాదు. సో కాబట్టి ఏం కావాలి, ఫాల్స్ కావాలి. ఫాల్స్ వచ్చిందా, వచ్చింది. తర్వాత ఇక్కడ ఏంది, ఒకటి ట్రూ అయినా ట్రూ కావాలి. సో దానికి ఏం కావాలి మనకి ఆన్సర్, ఈ ఆర్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమొస్తుంది, వాల్యూ ట్రూ వస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు బి ట్రూ అయింది, బట్ బి గ్రేటర్ దాన్ ఏ అంటే కాదు కాబట్టి అది ఫాల్స్ అయినా కానీ
మనకి ఏంది ఆర్ ఆపరేషన్ది, ఒక్కటి ట్రూ అయినా ట్రూ వస్తుంది వాల్యూ. ఒకవేళ ఇప్పుడు రెండు ఫెయిల్ అయినాయి అనుకోండి, లైట్ ఏ లెస్ దెన్ బి అనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఫాల్స్ వస్తుంది ఆన్సర్. చూడండి ఫాల్స్ వచ్చిందా. దిస్ ఈజ్ అబౌట్ లాజికల్ ఆపరేషన్స్. లాస్ట్ వచ్చేసరికి కండిషనల్ ఆపరేటర్. సో కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి అని అంటే, conditional operator is used for evaluating a specific condition which eventually affects to choose any one of the two boolean value or expressions, also called ternary operator. So దీన్ని ternary operator అని పిలుస్తాం. The outcome of the entire evaluation comes as either true or false. సో దీని మొత్తం యొక్క ఎక్స్ప్రెషన్ అవుట్పుట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి టూ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అంటే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో ఇప్పుడు సింటాక్స్ సిస్టమ్ క్లియర్గా అర్థమవుతుంది. సో సింటాక్స్ వచ్చరికి ఫస్ట్ కండిషనల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ తర్వాత ఫస్ట్ ఇది కండిషనల్ ఎక్స్ప్రెషన్, తర్వాత ఒకటి ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2, అంటే స్టేట్మెంట్స్ కూడా అనుకోవచ్చు. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఉంటాయి. సో ఇది ఒకవేళ ట్రూ అయింది అనుకోండి ఇక్కడ వస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఇక్కడ వెళ్తుంది. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. సో b ఈక్వల్ టు ఒక 5 తీసుకుందాం. సో మనకేంది ట్రూ అయితే రైట్ సైడ్ ఒక పక్కకి వెళ్తుంది, తర్వాత అది ఇంకో సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ ఏంది ఏ లెస్ దెన్ బీనా, ట్రూ నా వాల్యూ ట్రూ. సో ట్రూ అంటే ఏం రావాలి, కన్సోల్ డాట్ లాగ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే బి బిగ్ కదా, సో బి అనేది బిగ్ రావాలి. ఒక లేకపోతే ఏం కావాలి, ఏనే కదా, ఒకవేళ బి పెద్దది కాదన్నప్పుడు ఏనే పెద్దగా ఉంటుంది, ఎందుకంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఏ ఇస్ బిగ్. కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఆల్ట్ ఎన్. సో ఇక్కడ ఏమొచ్చింది, బి ఈజ్ బిగ్. అంటే బి లెస్ దాన్ బి అంటే అవును, ఎందుకు అని అంటే 3 లెస్ దాన్ 5. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ పక్కకున్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏ ఈజ్ బిగ్ అని వస్తుంది. లైక్ ఇప్పుడు ఏ అనేది బదులు వాల్యూ పెంచుతాం, ఒక 85,558 పెట్టుకుందాం. సో కంట్రోల్ ఆల్ట్ ఎన్ కొడితే ఇప్పుడు ఓకే కన్సోల్ ఉంది, ఇక్కడ కన్సోల్ డాట్ రాయాలి, సారీ డాట్ లాగ్. వాట్ హ్యాపెండ్. సో ఇక్కడ వచ్చిన వాల్యూ అక్కడ చిన్న లాస్ట్లో సెమికోలన్ మిస్ అయింది. సో అది సింటాక్స్ అనమాట. సో ఇక్కడ ఏమొచ్చింది, ఏ ఇస్ బిగ్ అని వచ్చింది, ఎందుకు అని అంటే ఈ వాల్యూ పెద్ద ఉంది. ఏ లెస్ దాన్ బి అంటే కాదు, కాదు కాబట్టి ఇక్కడ వచ్చింది అనమాట కండిషన్ అనేది. సో ఇట్లా అనమాట. ఒకవేళ ట్రూ అయితే సే ఫస్ట్ అని పక్కది, ఫాల్స్ అయిందంటే లాస్ట్ ఎక్స్ప్రెషన్ 2 అనమాట. ఇది ఈ యొక్క కండిషనల్ ఆపరేటర్ అనేది ఇట్లా వర్కౌట్ అవుతుంది అనమాట. ఫస్ట్ కండిషన్, తర్వాత ఒక స్టేట్మెంట్, తర్వాత ఇంకో స్టేట్మెంట్. ఇది ట్రూ అయితే దాని పక్కది క్వశ్చన్ మార్క్ పక్కది, లేదు అని అంటే కాలన్ పక్కది, అంటే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ క్లాస్లో టైప్ కన్వర్జేషన్ ఏం చేస్తాము, టైప్ కన్వర్షన్ అంటే ఏంటో చూద్దాం. అంటే మనం నెక్స్ట్ తర్వాత దాని గురించి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. అంటే ఇన్పుట్ తీసుకుంటాం కదా, ఇన్పుట్ అనేది ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో వస్తుంది. దాని గురించి అండ్ టైప్ కన్వర్షన్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.